ఒంగోలులోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వస్తు సేవలు పన్ను తగ్గింపుపై అవగాహన ర్యాలీ ఘనంగా ప్రారంభమైంది. జిల్లా సంయుక్త కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ అద్దంకి బస్టాండ్ వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో మెప్మా పొదుపు సంఘాల మహిళలు, వివిధ వాణిజ్య సంఘాల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ మొత్తం జీఎస్టీ తగ్గింపు ఫలాలను ప్రజలకు చేర్చాలనే నినాదాలు, ప్లకార్డులతో ప్రదర్శనలు సాగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ తగ్గింపు నిర్ణయం ప్రజలకు నేరుగా ఆర్థిక లాభం చేకూరుస్తుందని, వస్తు సేవా పన్నుల సంస్కరణలు ఆర్థిక వ్యవస్థకు శ్రేయస్కరమని, జీఎస్టీ తగ్గింపుతో సాధారణ వినియోగదారులపై భారం తగ్గి ఆదా పెరుగుతుందని చెప్పారు. అలాగే ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసిందని తెలిపారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పేరిట 4 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. జాయింట్ కలెక్టర్ వివరించిన ప్రకారం మొత్తం 4 వారాల పాటు అవగాహన కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ప్రతి వారం ఒక్కో అంశంపై చర్చించి ప్రజల్లోకి తీసుకువెళ్తారు. జీఎస్టీ తగ్గింపుతో ఏ ఉత్పత్తులు, సేవలపై ధరలు తగ్గుతాయో స్పష్టంగా తెలియజేస్తారు. పొదుపు, ఆదా, ఆర్థిక లాభాలపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. ప్రజల అవగాహన పొందితే మాత్రమే ఈ తగ్గింపుల అసలు ప్రయోజనం వారికి చేరుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, అనుబంధ శాఖల అధికారులు, వాణిజ్య సంఘాల నాయకులు, మెప్మా సంఘాల ప్రతినిధులు పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. అందరికీ నమస్కారం అండి. కేంద్ర ప్రభుత్వం వారు ఇటీవల జీఎస్టీ సంస్కరణలు చేయడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్ పేరిట 4 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించి జీఎస్టీ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అవి సామాన్య ప్రజలందరికీ అవగాహన అయ్యేటట్లు, అందేటట్లు ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించమని ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 19 వరకు ఈ కార్యక్రమాలు వేరువేరు వారాలుగా 4 వారాల్లో 4 థీములుగా పెట్టుకొని మనం చేయడం జరుగుతుంది. మొదట థీమ్ అయితే ఇంటింటికి జీఎస్టీ ఫలాలు. అంటే ఈ జీఎస్టీ సంస్కరణలు అంటే స్లాబ్స్ రేట్స్ తగ్గించడం వల్ల మరి గృహిణులకు, నిత్యావసర సరుకుల వారికి ఏ విధంగా మేలు చేకూరుస్తుంది, ఎంత సేవింగ్ అవుతుందనే కార్యక్రమాలు మొదటి వారంలో ఉంటాయి. అట్లాగే రెండో వారంలో వ్యవసాయ మరియు ఇతర వృత్తుల వారికి మరి మనకి ఏ మేరకు వాళ్ళకి సేవింగ్ ఉంటుందనేది మరి ఇక్కడ చెప్పడం జరిగింది, వివరించడం జరుగుతుంది. అట్లాగే మూడో వారంలో మనకి మానవ వనరుల భరోసా, దానికి సంబంధించి మానవ వనరులకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి ఏ విధంగా ఇది ఇతోతికంగా తోడ్పడుతుందనేది చెప్పడం జరిగింది. నాలుగో వారంలో ఈ ఎంఎస్ఎంఈ సెక్టారు, ఇతర వృత్తుల వారికి ఏ విధంగా దోహదపడుతుందనేది తెలియజేయడం జరుగుతుంది. ఇది ఈ రోజు నుంచి మనము వాస్తవానికి 3 రోజుల కిందటి నుంచే స్టార్ట్ చేశాము. ఈరోజు మనము ఈ జిల్లా కేంద్రంలో ఈ ర్యాలీ నిర్వహించుకోవడం జరుగుతుంది. అట్లాగే మండల స్థాయిలోను, మున్సిపాలిటీస్ లెవెల్లోను మరియు గ్రామ స్థాయిలోను, వార్డు లెవెల్లో కూడా మనము విస్తృతంగా మనకున్నటువంటి సిబ్బంది ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించి, అట్లాగే వివిధ రకాల షాపుల వాళ్ళకు కూడా అవగాహన చేసి ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉందండి.